హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు దసరా నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదిస్తాం కదండి. రెగ్యులర్గా చేసేటువంటి రవ్వ కేసరి కాకుండా గోధుమ రవ్వతో హెల్దీగా షుగర్కి బదులుగా బెల్లాన్ని యూస్ చేస్తూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నానండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ దీన్ని చేసి పెట్టమని ఇంట్లో వాళ్ళు కన్ఫామ్గా అడుగుతారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా దీన్ని ప్రిపేర్ చేయడానికి వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. దానికోసం ఒక మెజరింగ్ కప్ని తీసుకొనేసి ఒక బౌల్లో ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నామో ఆ కప్పుతో 4 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఒక కడాయిని ఉంచుకొని దానిలో 2 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుందాము. గీ బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొనేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే కాజుని అలాగే బాదం తీసుకున్నానండి. మీకు నచ్చితే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మెజరింగ్ కప్తో 1 కప్పు గోధుమ రవ్వను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వను ఫ్రై చేసేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి గోధుమ రవ్వను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన గోధుమ రవ్వ లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు రవ్వ బాగా ఫ్రై అయింది అని తెలుసుకోవడానికి రవ్వ నుండి మంచి అరోమా వస్తుంది. అలాగే కలర్ షేడ్ అయ్యి మీకు చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి. ఈ టైంలో మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి వాటర్ ఉంది కదా, వాటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం యాడ్ చేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ని యాడ్ చేయకండి. అలా యాడ్ చేయడం వలన పొంగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఈ విధంగా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకు రవ్వ అనేది ఈ విధంగా దగ్గరకు వస్తుందండి. అప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు తీసుకునే బెల్లం అనేది స్వీట్ తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొనేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మీకు చూస్తున్నట్లయితే ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ విధంగా లేయర్ ఫామ్ అయినప్పుడు మూత తీసేసి ఇంకో 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వలన మనం చేసుకునేటువంటి కేసరి మరీ జారుగా ఉండకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో 2-3 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వలన ఈ గోధుమ రవ్వ కేసరి టేస్టీగా, అంతే కాదండి స్మూత్గా వస్తుందండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక పించ్ సాల్ట్ను అలాగే 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి నట్స్ ఉన్నాయి కదా, వాటిని మంచి ఫ్లేవర్ కోసము ఒక పించు పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి యాడ్ చేసుకొని కలుపుకొని ఇంకొక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడు కానీ లేదా చల్లారిపోయిన తర్వాత కానీ ఇచ్చినట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. ట్రస్ట్ మీ, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ను షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ and thank you so much for your all the support. Please like, share, subscribe to Homemaking Ideas by Viri.